హాయ్ ఫ్రెండ్స్, అడోబ్ ఫోటోషాప్ను ఉపయోగించి సులభంగా పాస్ ఫోటోలు ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న అడోబ్ ఫోటోషాప్ వర్షన్ను ఓపెన్ చేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడోబ్ ఫోటోషాప్ వర్షన్స్లో 7.0 నుంచి CS5 వరకు ఈ ట్రిక్ అనేది అప్లై అవుతుంది. తర్వాత వచ్చిన లేటెస్ట్ వర్షన్స్లో CS6, అదేవిధంగా అడోబ్ ఫోటోషాప్ CC 14.0కి ఈ ట్రిక్ అనేది వర్తించదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ యూజ్ చేస్తున్న విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంలో అడోబ్ ఫోటోషాప్ 7.0ని యూజ్ చేస్తున్నాను. ఓకే, దీనిపై క్లిక్ చేయగానే మనకి అడోబ్ ఫోటోషాప్ 7.0 ఓపెన్ అవుతుంది. తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం ఒక ఫోటోని ఫోటోషాప్లోకి తీసుకొని రావచ్చు. ఓకే, నా దగ్గర ఉన్న నేను నా ఫోటోని పాస్ ఫోటోలుగా చేయాలి అనుకుంటున్నాను. అందుకే నా ఫోటోని ఫోటోషాప్లోకి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫోటోషాప్లోకి నా ఫోటో రావడం జరిగింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీనే ఉంది. ఈ గ్రీన్ కలర్గా ఉపయోగించి మనం పాస్పోర్ట్ క్రియేట్ చేసుకున్నాక తర్వాత ఆ పాస్పోర్ట్లు మనం వివిధ చోట్లలో ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ అని, ఇంకా పాస్పోర్ట్కి ఇలాంటి ఇంపార్టెంట్ ఐడి కార్డులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఇచ్చాక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం ఎక్కడైనా జిరాక్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ కార్డులని, ఐడి కార్డులని జిరాక్స్ తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్లో వస్తుంది. బ్లాక్గా రావడం ద్వారా మన ఫేస్ సరిగా కనబడకుండా మన హెయిర్స్ అనేది బ్లాక్లో కలిసిపోవడం, ఓన్లీ ఫేస్ మార్క్ తెల్లగా రావడం, ఇలా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకే బ్యాక్గ్రౌండ్ కలర్ని వైట్గా పెట్టుకోవడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ లేకుండా నీట్గా జిరాక్స్లో కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని వైట్గా చేయడానికి మనం ఇక్కడున్న మ్యాజిక్ టూల్ని ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ కలర్పై క్లిక్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సేమ్గా గ్రీన్ కలర్లో అంతా ఒకే చోట అంతా గ్రీన్ కలర్లో ఉండడం వలన ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అయిపోయింది. తర్వాత Ctrl+Alt+D ప్రెస్ చేసి ఫెదర్ అనేది 1 పిక్సెల్ ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్లో వైట్ కలర్ తీసుకోవడం ద్వారా మనకి వైట్ కలర్ని బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు. Ctrl+Backspace క్లిక్ చేయడం ద్వారా బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉన్న వైట్ కలర్ మనకి బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసింది. తర్వాత డీసెలెక్ట్ చేసుకోవడానికి Ctrl+Dని ప్రెస్ చేశాను. ఓకే, డీసెలెక్ట్ అయిపోయింది. తర్వాత మనం క్రాప్ టూల్ని ఉపయోగించి పాస్పోర్ట్కి కావాల్సిన సైజులోకి మార్చుకోవాలి. వెయిట్ వచ్చేసి 1.5, అదేవిధంగా హైట్ వచ్చేసి 2.0 పెట్టేసి రిజల్యూషన్లో 200 పెట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత ఫోటోపై క్రాప్ చేస్తూ మనకు కావాల్సిన భాగాన్ని ఫోటోషాప్లోకి పాస్ ఫోటోగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫేస్ అనేది సెంటర్లోకి వచ్చేసింది. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఆ ఫోటో అనేది అంతవరకు క్రాప్ అవుతుంది. తర్వాత దాన్ని డిఫరెంట్ సైజులో చూడడానికి జూమ్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవడానికి Ctrl+ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మనకి జూమ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది 100% జూమ్లో ఉంది. ఓకే, పాస్ ఫోటో తయారు చేయడానికి ముందుగా మనం లేయర్స్ ప్యాటర్న్లో బ్యాక్గ్రౌండ్ అనే లేయర్ కనిపిస్తుంది, దానిపై డబుల్ క్లిక్ చేసి దాని యొక్క లాక్ని తీసివేయాలి. తర్వాత ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్ట్రోక్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ 4 పిక్సెల్ తీసుకొని కలర్ వచ్చేసి బ్లాక్లోకి తీసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి బార్డర్ అనేది బ్లాక్లో వస్తుంది. ఇలా బ్లాక్లో రావడం ద్వారా ఫోటో అనేది మనకి చూడడానికి పాస్ ఫోటోలో బాగా కనిపిస్తుంది. తర్వాత ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫీ ట్రాన్స్ఫర్ Ctrl+T ప్రెస్ చేసినా వస్తుంది. తర్వాత మీ కీబోర్డ్లోని Shift+Alt బటన్ని ప్రెస్ చేసి ఏదైనా ఒక కార్నర్ నుంచి ఫోటో లోపలికి కొద్దిగా లాగాలి. తర్వాత డబల్ క్లిక్ చేసేయాలి, అది సెంటర్లోకి సరిగ్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది పాస్ ఫోటోలు చేయడానికి రెడీగా ఉంది. తర్వాత ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్పై క్లిక్ చేసి నేమ్ వచ్చేసి Karna.jpg అని ఉంచేసి ఓకే ప్రెస్ చేశాను. ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 6 పిక్సెల్ కాడ ఇంచెస్ అని పెట్టుకోండి. తర్వాత హైట్ వచ్చేసి 4 పెట్టేసుకొని పిక్సెల్ కాడ ఇంచెస్ అని పెట్టేసి ఓకే ప్రెస్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్లో వైట్ ఉంచుకోవాలి.
తర్వాత ఓకే ప్రెస్ చేసేసి ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన దాంట్లో కాంటెంట్స్ యూజ్లో ప్యాటర్న్పై క్లిక్ చేసి కస్టమ్ ప్యాటర్న్లో ఇంతకుముందు మనం డిఫైన్ చేసిన ఫోటోపై క్లిక్ చేసి ఓకే అనే బటన్ ప్రెస్ చేయాలి. చూడండి, అది పాస్ ఫోటోలు ఆటోమేటిక్గా అవుతుంది. ఇలా పాస్ ఫోటోలు క్రియేట్ చేయడం ద్వారా పర్టికులర్ సైజెస్ కూడా మనకి సేమ్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.